Hello food fanatics, welcome to my channel Cook with Siri. హాయ్ ఫ్రెండ్స్, క్రీమీ పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీట్ పాస్తా 1 ప్యాకెట్ తీసుకుంటున్నాను. తర్వాత ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. అలాగే ఒక 4 to 5 మిర్చీస్ని కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. గార్లిక్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు పాస్తాని హాఫ్ బాయిల్ చేయడానికి ఏదైనా పాన్లోకి మనం తీసుకున్న పాస్తాని యాడ్ చేసుకొని అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాము. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మనకి పాస్తా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోని 2 బటర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్, మిర్చి అండ్ గార్లిక్స్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న పాస్తాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 250 ml మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. ఇప్పుడు ఇందులో మనం 1.5 స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటే పాస్తా మనకి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. ఈ స్టేజ్లో మనకు సాల్ట్ కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని అలాగే ఆర్గానో కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాము. అంతే, క్రీమీ పాస్తా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోని కొంచెం మోజరెల్లా చీజ్ని కూడా యాడ్ చేసుకొని వేడివేడిగా తింటే భలే ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.